అదాని విషయంలో బీఆర్ఎస్ విధానం ఏంటో చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుని అరెస్టు నుంచి తప్పించుకున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. దీనిపై హరీష్ రావు స్పందించారు. రోడ్ల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయన్నారు. గల్లీలో దోస్తీ, ఢిల్లీలో అదానితో కుస్తీ పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అవహేళన చేయడం ద్వారా అదానిని కాపాడే ప్రయత్నమే చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేదు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితను నేను అడుగుతున్నా, మీది ఎవరి వైపు? మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ మీ విధానం ఏంటి? రేపు శాసనసభలో మీరు అదానిని అరెస్టు చేయమంటారా వద్దంటారా చెప్పండి. రేవంత్ రెడ్డి గారు రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసర వెల్లులు కూడా సిగ్గుపడతాయి. గల్లీలోనేమో దోస్తీ, ఢిల్లీలోనేమో అదానితో కుస్తీ పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అదానితో వైరం చేస్తూ, రేవంత్ రెడ్డి ఏమో గల్లీలో దోస్తానా చేస్తూ ఉన్నాడు. ఇలా నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మొదటి రోజే శాసనసభకు రేవంత్ రెడ్డి అదానీల అక్రమ సంబంధం మీద ఈ శాసనసభలో చర్చ జరగాలని, ప్రజలకు నిజాలు తెలవాలని, అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద టీషర్ట్లు వేసుకొని మేము అసెంబ్లీకి వచ్చాం. దానికి భయపడిపోయిన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని శాసనసభలోకే రానియకుండా అడ్డుకున్నాడు. ఇవాళ రాజ్భవన్కు ఏం మాట్లాడుతున్నాడు? మీ రాహుల్ గాంధీ, మీ ఏఐసిసి అదానీని తిట్టండి, అదానీని ప్రశ్నించండి, అదానీ అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదానీ మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతా ఉన్నది. అదానీ మీద ధైర్యం జాలతలేదు మాట్లాడడానికి. రాజ్భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా, నీ పోరాటం ఎవరి మీద? నీ పోరాటం అదానీ మీద అయితే మమ్మల్ని మొదటి రోజు అసెంబ్లీకి రాకుండా ఎందుకు అడ్డుకున్నావు?